నమస్కారం. ఈరోజు అంశం మార్పు. జీవితంలో ప్రతి వ్యక్తి ఏదో తప్పులు చేస్తుంటాడు, పాపాలు చేస్తుంటాడు. ఆ పాపాలను విముక్తి చేసుకోవడానికి ఎవరో ఒక భగవంతుడి రూపంలో వచ్చి మార్పు చెందించటం మనం చూస్తూనే ఉంటాం. లేక ప్రవచనకారుల ద్వారా కానీ, సిద్ధుల ద్వారా కానీ వారి యొక్క మనస్సును మార్చి మామూలు జీవన విధానంలో మార్చే విధానం మనం చూసి ఉంటాం. ఎందరో అలా మార్పు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా మరి బిందుసారుడు అనే ఒక మహారాజు కూడా ఈ మార్పును పొందాడు. బిందుసారుడు అనే మహారాజు ఈ ఇహలోకం నుంచి పరలోకంకి వెళ్ళిన తర్వాత స్వర్గ సుఖాలను అనుభవించాలని యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞంలో మూగజీవులను బలిగా ఇచ్చేవాడు. అందులో ముఖ్యంగా మేకలను బలిగా ఇస్తూ యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. మేకల కాపరి వాళ్ళు గుంపులుగా ఆ మేకలను తెస్తూనే ఉన్నారు, ఆ యజ్ఞశాలలో బలి ఇస్తూనే ఉన్నారు. ఒక మేకపిల్ల పాపం దాని కాలుకు దెబ్బ తాకి కుంటుకుంటూ వస్తుంది. అక్కడ ఆ తాటాకులు తింటూ ఉంటుంది. ఇంకా కొద్ది నిమిషాల్లో తను బలి చేయబడతానని దానికి తెలియదు. పాపం అమాయకమైన ప్రాణి. ఇంతలో అక్కడ బుద్ధ భగవానుడు వచ్చాడు. ఆయన చూశాడు, కొద్ది నిమిషాల్లో దీన్ని మరి బలి ఇవ్వబోతుంది కదా, దీని జీవం వెళ్ళిపోతుంది ఆ యజ్ఞగుండంలో వెళ్ళని. అతను ఎంతో దయాశాలి. మరి దాన్ని దగ్గర తీస్తూ నిమురుతూ దాన్ని పట్టుకొని వెళ్ళి ఆ బిందుసారు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఈయన రాకతో వెంటనే ఆ మహారాజు బుద్ధ భగవానికి ఆతిథ్యం ఇచ్చి, ఆయనకు అతిథి సత్కారాలు ఇచ్చి వారి రాకకు కారణమేంటో అడుగుతాడు. బిందుసారుడు, నాయనా, మీరు యజ్ఞం చేస్తున్నారు, ఇహలోకానికి వదిలిన తర్వాత పరలోకంలో స్వర్గ సుఖాలను అనుభవించాలని మీరు అనుకొని యాగాదులు చేస్తున్నారు. మరి దీని లోపల మూగజీవులను బలి చేస్తున్నారే, ఇంతకన్నా మరి ఘోరమైన పని ఉండదు కదా. ఇంత మీరు సుఖాలను అనుభవిస్తామనుకుంటే నాలాంటి వాడిని ఆ యజ్ఞగుండంలో బలి ఇవ్వండి అని అంటారు. వెంటనే ఆశ్చర్యపడి బిందుసారుడు ఒకేసారి మనస్సు చెలించి, అంతటి బుద్ధ భగవానుడే దయాశీలుడై తనకు తాను బలి ఇవ్వమన్నాడని వెంటనే మనస్సంతా చెలించిపోయి అతని మనస్సు మారిపోయింది. వెంటనే ఆ మూగజీవులను బలి చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఆ బుద్ధ భగవాని యొక్క శిష్యగణాల లోపల చేరిపోయాడు. చూసారా, మనిషిలో అంతటి బుద్ధ భగవానుడు ఒక మార్పు తెచ్చాడు. చూడండి, బుద్ధ భగవాను గురించి దశావతారాల స్తోత్రాల లోపల మహాకవులు ఎందరో మరి స్తుతించారు ఆయన గురించి. చాలామంది కేశవుడే గౌతమ బుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చి జీవహింస, హింస లేకుండా ఉండాలనే బోధను చేశాడని చాలామంది నమ్ముతారు. బుద్ధ భగవానుడు కూడా కర్మ సిద్ధాంతాన్ని అవలంబించేవాడు. మనుషులు పాపాలు చేసినప్పుడు తాను చేసిన పాపాలు నెక్స్ట్ జన్మలో, పునర్జన్మలో అనుభవిస్తూ అనేక జీవులుగా రూపాంతరాలు పొంది, పుట్టుకలు పొంది చివరకు మనుష్య జన్మ పుడతారనే సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మేవాడు మహానుభావుడు బుద్ధ భగవాన్. అటువంటి బుద్ధ భగవానుని బోధనలు విని మహారాజే మార్పు చెందాడు.
నేను ఈ మధ్యన బుద్ధగయకు వెళ్ళాను. చాలా పెద్ద ప్రాంగణం. అది చూస్తుంటే మనకే ఆ ప్రశాంతత, ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. అక్కడి నుంచి టిబెట్, మా ఇది థాయిలాండ్ నుంచి చిన్న చిన్న యువతీ యువకులు వచ్చి తెల్లటి వస్త్రాలు వేసుకొని ఎంత ప్రశాంతతగా వారు మౌనంగా ఆధ్యాత్మిక చింతల్లో చిన్నతనంలోనే ఉన్నారంటే చాలా గ్రేట్. నిజంగా ఆ బుద్ధి రావడం వారు పూర్వజన్మలో చేసుకున్న స్ఫూర్తి. ఇటువంటి బోధలు మరి మన వేదాల్లో ఎక్కడా చెప్పలేదు. మరి జంతు బలులను, మూగజీవులను బలివ్వమని, కానీ మనం చేస్తున్నాం. అది కరెక్టో కాదో అందరికీ వారికే తెలుసు. చాలామంది పిల్లలు, ఆకతాయి పిల్లలు బజార్లో పోతున్న కుక్కలను కర్రలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, ఆవులను కర్రలతో కొట్టడం, ఎద్దులను, మిగతా జీవులను అన్నిటినీ కొట్టడం, హింసించడం చూస్తుంటాం. వాటిలో పరివర్తన తీసుకురావాలి. జీవించే హక్కు ప్రతి వారికి ఉంది. ఈ ప్రపంచంలో, ఈ నేచర్లో ప్రతి ఒక్కరూ జీవించే హక్కు ఉంది. కాబట్టి మనం ఎలాగూ జీవిస్తున్నామో వాళ్ళు కూడా, ఆ మూగజీవులు కూడా జీవించే హక్కు ఉంది. కాబట్టి మన జనరేషన్ వాళ్లకు, చిన్నపిల్లలకు అందరికీ ఈ విషయాన్పై అవగాహన కలిగించాలి. వాళ్ళు మార్పులు తీసుకురావాలి. ప్రతి జీవిలో ఒక భగవంతుని చూసే ఒక మంచి సంస్కృతిని వాళ్ళలో ఏర్పరచాలి. అప్పుడే వసుదైక కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మార్పు మనం కూడా మన పిల్లల్లో, విద్యార్థుల్లో, యువతలో తీసుకురావాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.